జీవితంలో ఎప్పుడు ద్వైత భావనతో ఉండాలో, ఎప్పుడు అద్వైత భావనతో ఉండాలో నేర్చుకోవయ్యా అన్నాడు. ఎందుకు నేర్చుకోవాలి? ఆ అద్వైత భావనతో ఉండి ద్వైతంతో పనిచేసేవాళ్ళు ఎవరైనా మన పురాణాల్లో ఉన్నారండి. మన దేవతలందరూ అలాగే పనిచేస్తారు. శివుడు నిరంతరం హిమాలయాల్లో తపస్సులో ఉంటాడు మహానుభావుడు. పార్వతీదేవి ఆయనకి సపర్యలు చేస్తూ ఉంటుంది. కానీ లోకానికి అంతటికీ ప్రళయం కల్పించేది ఆయనేనా కాదా? విష్ణుమూర్తి శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉంటాడు. లక్ష్మీదేవి ఆయనకి సపర్యలు చేస్తుంది. లోకానికి అంతటికీ స్థితి కల్పిస్తున్నది ఆయనా కాదా? బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడు, పద్మం మీద కూర్చొని ఉంటాడు. భార్య సరస్వతీదేవి పద్మం మీద కూర్చొని వీణ వాయిస్తూ ఉంటుంది. ఆయన సృష్టి కార్యక్రమాన్ని చేస్తున్నాడా లేదా? ఈ ముగ్గురు అద్వైత భావనతో ఉండే చేస్తున్నారు. దాన్నే తురీయ స్థితి అంటారు. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత. మనం జాగ్రత్త అవస్థలో ఉంటాం, స్వప్నావస్థలో ఉంటాం, సుషుప్తిలో కూడా ఉంటాం. అన్నిట్లోనూ మనకి తెలియకుండానే ఉంటాం. అమ్మవారి ఈ మూడింటికి అతీతమైన నాలుగోది తుర్య అవస్థలో ఉంటుంది. సర్వావస్థా వివర్జిత. ఈ అవస్థలకన్నిటికీ అతీతంగా ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి, మన దేవతలందరూ అలాగే ఉంటారు ఖచ్చితంగా. అందుకే వాళ్ళు ఈ జగత్తులో జరిగే వాటిని ఒక ఆటగా భావిస్తారు. నేను ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల క్రితం హిమాలయాల సందర్శనకి వెళ్ళాను. ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే కనబడ్డ హిమాలయాన్ని చూడగానే అనిపించింది ఒకటి, అది ఈశ్వరుడు ఎక్కుపెట్టిన బాణం అనిపించింది నాకు. హిమాలయం ఇలా ఉంటుంది కదా ఎత్తుగా, ఈశ్వరుడు బాణం వేశాడు దేని మీద? శూన్యము చీల్చి అద్భుతము చూపగ శంకరుడేయు బాణమై. శూన్యము చీల్చి అద్భుతము చూపగ శంకరుడేయు బాణమై. ధన్యత కానిపించును స్వధావిలసద్ధిమశైలధామము. స్వధావిలసద్ధిమశైలధామము అన్యోన్య ముఖావలోకన వినోదమునన్ చదరంగమాడి. అన్యోన్య ముఖావలోకన వినోదమునన్ చదరంగమాడి. సామాన్యుని పావు చేసెదరు, సామాన్యుని పావు చేసెదరు ఉమాపరమేశ్వరులు ఈ హిమాద్రిపై. అద్వైతం ప్రారంభించాక ద్వైతం, అంతకంటే. కనకముందు ఈ పిల్లాడు ఎక్కడున్నాడు? ఆవిడ కడుపులో ఉన్నాడు కదా. ఆవిడ బస్సు ఎక్కింది అనుకోండి, ఒక టిక్కెట్టే తీశారు. ఇంకా అంత దుర్మార్గ ప్రభుత్వాలు రాలా. గర్భిణీకి 2 టిక్కెట్లు తీసేవాళ్ళు. నువ్వు 6 నెలల కడుపుతో ఉన్నావమ్మా, నీకు టికెట్ తీస్తానే ప్రభుత్వాలు ఇంకా రాలా. మనం సంతోషించాలి. ఆవిడ 9 నెలల కడుపుతో ఉన్నా ఒకటే టికెట్, పైగా ఇంకా తగ్గిస్తారు కూడా అవసరమైతే. ఆవిడ కోసం ఆపకూడని చోట కూడా ఆపుతారు, పాపం ఆపలేని వెళ్ళాలండి. అంతే కదా. మరి ఇద్దరు ఉన్నారా లేదా? దౌహృది అంటారు సంస్కృతంలో. గర్భిణీని దౌహృది, ఇద్దరున్నారు. మరి ఇద్దరు లోపలుంటే ద్వైతమే కదండి. ఆవిడ అద్వైతం, నేనే నేనే అంటుంది. పిల్లాడు బయటికి రాగానే మా అబ్బాయి అచ్చం వాళ్ళ నాన్న పోలిక, వాడొకడు వచ్చాడు మధ్యలో ఇక్కడికి, విడిపోయాడండి. ఇంతకీ ఈ పిల్లాడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒక్కటే అద్వైతం, బయటికి రాగానే ద్వైతం. సరిగ్గా ఈ సృష్టి భగవంతుని గర్భంలో ఉన్నప్పుడు అద్వైతం, బయటకు వచ్చాక ద్వైతం. మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంది. ఎవని చేజనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు అంటే అర్థం అది. అలాగే జీవోంతర్జాయతే జీవక, ఒక జీవుడి నుంచే మరో జీవుడు పుడుతున్నాడయ్యా. తస్యాంతరపి జీవక, ఆ జీవుల్లో మరొక జీవుడు ఉన్నాడయ్యా. ఇది కూడా నిజమే, మనకు రోజు అనుభవమే. మనం పడుకున్నాం, ఒక జీవుడు పడుకున్నాడు. గమనించండి, కలగంటున్నాడు, కలలో మన రూపం మనం ధరించావు. రెండో జీవుడు వచ్చాడా లేదా? విచిత్రం ఏంటో తెలుసు, ఒక్కోసారి కల వస్తుంది, కలగంటున్నట్టుగా కల వస్తుంది. కలకంటున్నట్టుగా కల వస్తుంది. మన కలలో మనం ఉన్నామండి, అక్కడెక్కడో తిరుగుతూ పడుకుంటాం, అక్కడ ఏదో ఊరెళ్ళి పడుకుంటాం. ఆ పడుకుని ఒక కలగన్నట్టు ఆ కల వస్తుంది. ఇది కలలో కల. ఇది సరిగ్గా చెబుతున్నాడు ఇక్కడ. ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్పండి. నిన్న ఉల్లిపాయ ఏం చెప్పా. ఉల్లిపాయ వశిష్ఠుని కాలానికి లేదు కదా, ఆయన అదృష్టవంతుడు. అరటి చెట్టు ఉంది, సర్వత్ర రంభాదళవత్. అరటి చెట్టు ఏమిటో ఊహించండి. అరటి చెట్టు అని మనం అంటున్నాం, లేదమ్మా అన్నీ ఆకులే. శాస్త్రవేత్తవుడు అరటి చెట్టు అంటే ఒప్పుకోడు. శాస్త్రం తెలిసిన వాడవుడు అరటి చెట్టు అంటే ఒప్పుకోడు. ఇట్స్ నథింగ్ బట్ లీవ్స్ అంటాడు.
తమలపాకు మీరు గమనించండి, ఆకు అని మీరు అంటున్నారు, దాని నిండా ఉన్నది ఈనెలే ఈనెలే ఈనెలే. కొన్ని ఈనెలు బలంగా ఉన్నాయి, కొన్ని ఈనెలు సన్నగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఈనెలు కలిపి ఉండడం వల్ల నువ్వు ఆకు అని పేరు పెట్టావు తప్పితే తమలపాకు నిండా ఈనెలే ఉన్నాయి. అరటి చెట్టున అరటి బోధే ఉన్నావు, అక్కడ ఉన్నది డొప్ప. డొప్ప అంటే ముందు ఆకే డొప్పగా మారింది. అక్కడ అరటి చెట్టు బోధ ఇలా పెరిగింది, మళ్ళీ ఇలా పక్కకు వచ్చింది, అది ఆకే కాస్త ముదురుగా మారింది. ఇంకొంచెం మళ్ళీ దాని నుంచి ఇంకొక ఆకు వచ్చింది, నువ్వు అన్నం తినడానికి వీలుగా అరిటాకు అన్నావు దాన్ని. దాని నుంచే మళ్ళీ అరటి దుంప వచ్చింది, దాని నుంచే అరటి పువ్వు వచ్చింది, మళ్ళీ దానికి వేరే పువ్వులు వచ్చి అరటి పువ్వు కూర అన్నావు. మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఈ డొప్పలో మధ్యలో ఉన్నదాన్ని పక్కకి తీసావు, డొప్పలు విడిగా తీసావు, మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు దూట, అరటి దూట. కట్ట నరికేస్తారు మొత్తం. ఈ దూటైనా, అరటి డొప్పలైనా, అరటి బోధైనా, అరటి ఆకులైనా, అరటి పువ్వు అయినా మొత్తం ఆకులమయం, అంతకంటే లేదు. సర్వత్ర రంభా దళవతు. రంభ అంటే సంస్కృతంలో అరటి చెట్టు. స్వర్గంలో రంభను ఊహించకండి. రంభా శబ్దానికి ఇంకో అర్థం అరటి చెట్టు. అందుకని అరటి చెట్టు అర్థమైతే సృష్టి అర్థమవుతుందా? ఇది అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? అరటి చెట్టు గెలేశాక చూస్తే ఏం తెలియదు. ఇక్కడ అరటి పిలక మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు గమనించాలి. ఓ చిన్న పిలక వచ్చిన దగ్గర నుంచి అలా ఈ ఫోటోలు ఏవో అక్కడ తీయండి. మనల్ని మనం అస్తమానం ఫోటో తీసుకుంటున్నామంటే అహమేనా ఉంది, లేదా అనుమానమేనా ఉంది. మనం బాగాలేమని అందరూ అనకముందే మనమే చూసుకుంటే, ఇంక చూసుకున్న కొద్దీ ఇంకా రూఢైపోతుంది ఆ విషయం. చూసుకుని ఏం చేస్తావు? ఆత్మన్యూనతాభావనైనా ఉండాలి. ఎక్కువ ఫోటోలు నిన్ను నువ్వే తీసుకుంటున్నావు అంటే. లేదు అహంకారమైనా ఉండాలి, నన్ను మించిన అందమైన వాళ్ళు లేరనో ఏదో అహంకారమైనా ఉండాలి, ఆత్మన్యూనతైనా ఉండాలి. ఈ రెండూ లేని జ్ఞాని ఎప్పుడూ తనని తాను ఫోటో తీసుకోడు. స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే తీసుకోడు, అవసరం లేదు. ఇవాళ మనం దానికి బాగా అలవాటు పడిపోయాం. ఇక్కడ నేనే ఎంతసేపు చూసుకుంటావు? ఇక్కడ ఈ చూస్తూ ఉండగా ఊపిరి రాకపోతే ఒక్క దెబ్బ, ఓ చీరో పంచో పైన కప్పుతారు, తీసుకెళ్ళి బారేస్తారు, అంతే అవుతారు. అయిపోయిందండి బాబు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, పోయేవాడు ఎవడైనా నిన్నటి వరకు బాగానే ఉంటాడు, లేకపోతే నిన్న పోయేవాడు. దానికేముంది? ఇదో పెద్ద కామెంటు. దీనికోసం ఈ బోడి శరీరానికి ఒక్కసారి ఊపిరి ఆగిపోతే, ఎవడో దుర్గంధం వచ్చే శరీరానికి, చీమలు పట్టే శరీరానికి, ఈగలు వాలిపోయి దరిద్రం చేసే శరీరానికి, కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఎవడూ పట్టించుకోకుండా ఓసారి మొహమాటానికి ఏడు పేడిచి అవతల బారేసే శరీరానికి ఎన్ని అలంకారాలు చేస్తున్నామండి, ఎన్ని బట్టలు ఏర్పాటు చేస్తున్నామండి. దీనికి ఎన్ని బీరువాలు అయితే సరిపోతాయి బట్టలు, మనకి ఎన్ని కోట్ల ఆస్తి అయితే సరిపోతుంది, ఎన్ని భవనాలు అయితే సరిపోతాయి. వీటి కోసం ఎంత పోటీ, ఎంత హింస. ఈ మొత్తం దరిద్రానికి పరిష్కారం యోగవాసిష్టం. అదే యోగవాసిష్టం. ఇది ఎందుకు వదులుకోలేదు? నీ దేహం నీది కాదని తెలిస్తే ఇవన్నీ పోతాయి. అప్పుడు మినిమైజ్, తగ్గించేస్తాం, బట్టలు తగ్గించేస్తాం, ఆభరణాలు తగ్గించేస్తాం, ఆసనాలు తగ్గించేస్తాం, అన్నీ తగ్గిపోతాయి, అన్నం కూడా తగ్గిపోతుంది. దీనికోసం మళ్ళీ ఎంతెందుకు అని వదిలేస్తాం. అప్పుడు జీవితం సుఖంగా ఉంటుంది, హాయిగా ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఇవాళ మొత్తం మన అనారోగ్యాలన్నిటికీ రెండే కారణాలు. ఒకటి తిళ్ళు, రెండు ఒత్తిళ్ళు. ఒత్తిళ్ళు సరి లేకపోతే అన్నీ బాగానే ఉంటాయి. తిళ్ళు బాగుంటే, ఒత్తిళ్ళు లేకుండా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకు తింటున్నాం? ఊరికే ఏదో చాపల్యం తినాలి, అది పోషకాహారం కాకపోయినా సరే. ఇవి వదులుకోగలగాలి ఖచ్చితంగా. ఇది ఎలా అర్థమవుతుంది? అరటి చెట్టు పిలక దగ్గర నుంచి చూడు, పిలకై మొలకై వస్తున్నప్పుడే చూడు, ఇంత చేస్తే అదొక ఆకు, అది కొంచెం పైకి వచ్చింది, కాండంలా కాస్త ఆకే గట్టిపడింది, అంతకంటే ఏం ఆకే గట్టిపడింది, దాన్ని నువ్వు కాండం అని పేరెట్టావు. అది ఇలా పైకి నున్నగా వచ్చింది, మళ్ళీ ఓ డొప్ప విడిపోయింది, దాని నుంచి ఊడొచ్చేసింది, మళ్ళీ లోపల డొప్ప నున్నగా ఉంది. నువ్వు డొప్ప అని నువ్వే అన్నావు, కాండం అని నువ్వే అన్నావు, లోపల దూట, ఇవన్నీ నువ్వు పెట్టిన పేర్లు. లేకపోతే శాస్త్రీయ విజ్ఞానవేత్త ఎవడైనా సరే అరటి చెట్టుని చెట్టు అనడు, ఇట్స్ ఆల్ లీవ్స్, ఇట్స్ అసెంబ్లింగ్ ఆఫ్ లీవ్స్ అంటాడు. ఆకుల సముదాయం తప్పితే అందులో ఏమీ లేదయ్యా వాస్తవంగా అంటాడు. అదే వశిష్ఠుడు చెబుతున్నాడు కొన్ని వేల ఏళ్ల క్రితం. సర్వత్ర రంభాదళవత్ జీవస్యాంతర జీవక. ప్రతి జీవిలోనూ ఇంకో జీవుడు ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలిగితే ఇంతకంటే వేరే ఏమీ లేదయ్యా అన్నాడు. ఆ జీవుల్లో జీవుడున్నాడు, వాడే ఇవన్నీ చేస్తున్నాడు అని మనం తెలుసుకోగలిగితే అందరి జీవుల్లో మనం ఒకళ్ళం, ఇంతకంటే చేయవలసింది ఏమీ లేదు, కోరుకోవలసింది ఏమీ లేదని అప్పుడు జీవుడు వైరాగ్యంతో ఉంటాడు. వైరాగ్యం ఎంత ఆనందంగా ఉంటుంది, జ్ఞాని అయిన వాడు ఎంత ఆనందంగా ఉంటాడు. వాడు ప్రాణం తీసుకోవలసిన పని లేదు, హిమాలయాలకి వెళ్ళవలసిన పని లేదు, కాషాయం కట్టవలసిన పని లేదు, నలుగురిలోనే ఉంటాడు, ఉన్న బట్టలేవో కట్టుకుంటాడు, ఉన్న ఆభరణాలు ఏవో పెట్టుకుంటాడు, ఉన్నంతలో అందంగానే ఉంటాడు, ఆరోగ్యంగానే ఉంటాడు. కానీ ఎలా ఉంటాడో తెలుసా?
న సమీహితమేవాస్తి నా అసమీహితమస్తి మే, న సమీహితమేవాస్తి నా అసమీహితమస్తి మే, నియతే రచనాం ద్రష్టుం కేవలం విహరామ్యకం అన్నంత ఆనందంగా ఉంటాడట. అదేమిటో చూద్దాం. న సమీహితమేవాస్తి, సమీహితం ఏవ నా అస్తి, నాకు ఏ కోరిక లేదు. ఇలా ఉండగలిగితే మనం సుఖంగా ఉంటాం. మన దుఃఖాలన్నింటికీ మూలం కోరికలే. పోనీ ఆ కోరికలకి ఏమన్నా అంతుందా? ఎంతున్నా సరిపోదు. ఇక్కడ 100 1000 కోరు, 10 100 లక్షలు గోరు. సాగరఘోష కావ్యంలో రాశాను నేను. 100 1000 కోరు, 10 100 లక్షలు గోరు, లక్షలున్నందుకు తృప్తి లేక పైన అర్బుద కర్వ నిఖర్వ శంకువుల్ పొందగోరు. లక్షలున్నందుకు తృప్తి లేక పైన అర్బుద కర్వ నిఖర్వ శంకువుల్ పొందగోరు. ఆపైని భూపతి పీఠము కోరు, ఆపైని భూపతి పీఠము కోరు. స్వర్గమే అందిన తృప్తి నందడు, స్వర్గమే అందిన తృప్తి నందడు, మహాపద సంపద రూపమెత్తెనో. సంపద నిజానికి పెద్ద ఆపద. డబ్బు అంటే జబ్బు. మనందరి గుండెలో లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటాయి. డబ్బున్నవాడు గుండె లబ్బు డబ్బు అని కొట్టుకోదు. డబ్బు డబ్బు రెండూ డబ్బే. లబ్బు ఉండదు. మనకి లబ్బు డబ్బు రెండు ఉంటాయి. వాడికి డబ్బే, రెండోది అమ్మో అది కూడా డబ్బే. లబ్బు అనడానికి వీల్లేదు. లబ్బు అంటే మళ్ళీ సబ్బరిగిపోతుంది. ఇక్కడ మొత్తం అంతా సంపాదనే. 4 మొక్కలు వేసుకుంటే ఇంటి వెనకాల స్థలం, ఇంటి చుట్టుపక్కల 4 వైపులా పూర్వం ఖాళీ వదిలేసి మొక్కలు వేసేవారండి. వీలైనంత గోడకి దగ్గరికి కట్టేసి వాడు ఇంకో రూమ్ వేసి అద్దెకిచ్చేస్తున్నాడు. మనం డబ్బులు కట్టేయి. ఆ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల 4 వైపులా ఖాళీ స్థలం వదిలేయండి. మట్టితోనే వదిలేయండి అమ్మా. ఇంకుడుకుంటే తవ్వాల్సిన కర్మ లేదండి. నీరు ఇంకట్లేదా? ఇంకనెవరు దాన్నంతా చట్ట ఎందుకు నీట్గా నువ్వు లేవు నీట్గా ఆముదం డబ్బాలా ఉన్నావు. అది ఉండాలి నీట్గా. ఇక్కడ నీటి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. నీటి ఏమిటమ్మా? భూమి అంటేనే మట్టి, భూమి అంటేనే రాళ్ళు, భూమి అంటేనే గడ్డి. నీటి ఏమిటి? దరిద్రపు మాట. భూమి నీట్గా ఉండడం ఏంటండి? భూమి గరగరగానే ఉంటుంది. గరగరగా ఉంటేనే నీళ్లు ఇంకుతాయి. అప్పుడే మొక్కలు పైకి వస్తాయి, మొక్కలు ఎదుగుతాయి. ఇంటి చుట్టూ అలా ఖాళీ స్థలం ఉండి అది కొంచెం కంకర్రాళ్ళతోటి వాటితోటి మట్టి ఎర్ర కంకరతోటి ఉంటే హాయిగా ఇంటి పైన కురిసిన నీరంతా డాబా మించి కిందకు వచ్చి ఏర్పాటు చేస్తే 4 పక్కల వాన వస్తుంటే పిల్లలు కిటికీలను చూసి వానా వానా వల్లప్ప అని పాడుకుంటారు. ఇప్పుడు కిటికీలు లేవు, వాన లేదు. వాన వచ్చినా కిటికీ తీయరు, అన్నీ మూసాయి. ఈ రకమైన బతుకుల్లో పడ్డాం మనం ఇక్కడ. అలాగే ఇంటి చుట్టూ కనుక వాన ఇంకితే ఇంకుడుగుంట పనే ఉందండి. మళ్ళీ దీనికోసం ఇంకుడుగుంట ఇంటి ముందు తవ్వడం, దానికి 4 కన్నాలు, పైన గొట్టాలు, ఎంత ఏర్పాటు. అదో 10,000 20,000 ఖర్చు. ఇంత చేసి అందులో నీరు పడుతుందో లేదో తెలియదు. నీళ్లు లేవు. ఎందుకుంటాయి? నీ దురాశ వల్ల నీళ్లు లేకుండా పోయాయి. మన ఇంటి డాబా మీద కురిసే వాన కూడా మనమేం పొదుపు చేయడం లేదండి, వదిలేసాం అలాగా. పైగా రోడ్డు మీదకి వదిలేస్తాం. రోడ్డు అంతా తారు రోడ్లు, మొత్తం నీరింకే అవకాశం లేదు. ఒకవేళ పొరపాట్లు ప్రభుత్వం వారు, మున్సిపాలిటీ వారు డ్రైనేజీ కాలువలో తవ్వారనుకోండి, మనం శుభ్రంగా ఇలాంటి సీసాలు కదమ్మా, ప్లాస్టిక్ సీసాలన్నీ అందులో బారేస్తాం. మొత్తం చెత్త అంతా అది ఆగిపోయింది. ముందుకెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. ఇంకా డ్రైనేజ్ ఎందుకు? నీకు దోమలకే. ఇదంతా దైవభక్తి కిందికే వస్తుంది. ఇదంతా యోగ వాసిష్టమే. దయచేసి గమనించండి. దైవభక్తి కంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం కాదు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం కాదు. ముందు మనం సమాజంలో ఉండే నిబంధనలు పాటించాలి. నువ్వు బండి మీద పెడుతూ నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావంటే నువ్వు దైవభక్తుడు అని చెప్పుకునే అర్హత నీకు లేదు. మనిషి బండి మీద ఎడుతూ ఫోన్ ఎలా మాట్లాడుతావు? ట్రాఫిక్ రూల్ ఉందా లేదా? బండి మీద ఎడుతూ మాట్లాడకూడదు కదా. ఇలా పెట్టుకుని అని మాట్లాడతాడు. యాక్సిడెంట్ అయితే పైగా వెనకాల 2 ఉంటారు. అంత అవసరమా? మన చాపల్యాలు ఏవి ఆపుకోలేము. మనం పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, దేశంలో తీర్థాలన్నీ తిరుగుతాం, ట్రాఫిక్ రూల్స్ పాటించాం. ట్రాఫిక్ రూల్స్కి మన దీక్షకి దైవభక్తికి సంబంధం లేదు. మందు లేదమ్మా, అలా చెప్పలేదు శాస్త్రం ఎక్కడ. నువ్వు జీవితంలో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడమే దైవభక్తి. ఎందుకంటే యస్మిన్ సర్వం యతస్సర్వం యస్య సర్వం యస్మాయుధం. అంతా భగవంతుడే అయినప్పుడు నీ బండి కూడా భగవత్ స్వరూపమే, ట్రాఫిక్ రూల్ కూడా భగవత్ స్వరూపమే. భగవద్గీతలో సూత్రం ఎంత గొప్పదో ట్రాఫిక్ రూల్ అంత గొప్పది. మనం పాటించి తీరాలి. దాన్ని ఎప్పుడూ పాటించలేదు దేశంలో. అడ్డంగా దొక్కేస్తాడు బండి. ఏమనంటే పోలీసు వాళ్ళు లేడుగా అంటాడు. వాళ్ళు లేకపోతే నీ ఇష్టమా?
ఆయన లేకపోతే నీ ఇష్టం, ఆయన ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి. అక్కడ ట్రాఫిక్ రూల్స్ దగ్గరికి వచ్చేసరికి, క్యూలో నిలబడవలసి వచ్చేసరికి, ఏదైనా ప్రభుత్వ నిబంధన పాటించాల్సి వచ్చేసరికి మన దైవభక్తి అంతా ఏమైపోతుందో తెలియదు. దాన్ని మొత్తం పక్కన పారేసేసి మన ఇష్టం, దీనికి దేవుడికి సంబంధం ఏంటి, నేను 18 సార్లు కొండెక్క, 20 సార్లు బండెక్క, 30 సార్లు నిచ్చెన ఎక్కువ, ఎవడొద్దన్నాడు ఇక్కడ. ఎవడికి కావాలి నువ్వు కొండెక్కితే? ఈ పెద్ద గొప్ప. ఏది పాటించడు జీవితంలో, ఎక్కడ నియమం ఉండదు, నీతి ఉండదు, దగాగోలు వ్యాపారాలన్నీ చేస్తాడు, కొండెక్కుతాడు ఈయన ఇక్కడ. దేవుడు క్షమించే వ్యవహారాలు కాదండి. నువ్వు నిత్య జీవితంలో నీతిగా ఉంటున్నావా అంటే, నా సమీహితమేవాస్తి, నాకు ఏ కోరిక లేదు, ఉన్నవేవో చెయ్యి, కొత్తగా కోరద్దు. అంతేకాదు ఇంకోటి కూడా ఉంది, రాగం లేదు, కోరిక లేదంటే ఇష్టం లేదు కదా, ద్వేషం కూడా వద్దు. అందుకని ఏం చెప్పారు, నా అసమీహితమస్తిమే, అలాగని నేను వ్యతిరేకించి వద్దనేది కూడా ఏం లేదు. ఏదైనా వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇది గొప్ప జీవన విధానం. వచ్చింది చాలు. ఎవరో మన మీద ప్రేమతో ఏదో ఇచ్చారు మనకి, వద్దంటాం ముందు, అయినా సరే ఏదో మంచిదండి అక్కడ పెట్టండి, వారు ఎలాగైనా మనం ఇంకోటికి ఇచ్చేస్తాం, లేదు వాడుకుంటాం, అవసరమైతే వాడుకుంటాం, లేకపోతే ఇచ్చేస్తాం. పనిగట్టుకుని ద్వేషించక్కల్లా. ఒక్కో పెద్ద మనిషి ఉంటాడండి, విచిత్రంగా మారుతాడు. లంచం ఇవ్వకపోతే ఏమన్నట్టు ఒక ఆయన, నేను అసలు డబ్బు చేత్తో ముట్టుకోనండి. అయ్య బాబు చాలా పాపం అండి, అసలు నేను డబ్బు చేత్తో ముట్టుకోను అంటే ఇంట్లో ఇచ్చేయమని అర్థం. నేను చేత్తో ముట్టుకోడు, వాళ్ళు ఆవిడ ముట్టుకుంటుంది. భాష వేరుగా ఉంటుంది. చేత్తో ముట్టుకోడు. నేను అసలు చేత్తో ముట్టుకోనండి, అయ్య బాబోయ్ అంటాడు అని అంటాడు వెనకాల ఇచ్చేయమని. ఈ దొంగ నాటకాలు ఆడద్దండి. ఇదే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. దానికి చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త, నా సమీహితమేవాస్తి, నాకు ఏ కోరిక లేదు. జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడంటే వశిష్ఠుడు లాంటి వాడు, నాకు ఏ కోరిక లేదు. నా అసమీహితమస్తిమే, అలాగని నేను దేన్ని వద్దనేది కూడా ఏం లేదు. అందుకే వశిష్ఠుని దగ్గరికి దిలీప మహారాజు వచ్చి, స్వామి నేను రాజుని, సుదక్షిణాదేవి నా భార్య, మాకు పెళ్ళి 20 ఏళ్ళయింది, సంతానం లేదు. మామూలు వాడికి సంతానం లేకపోతే వేరే విషయం, రాజరికాల్లో మీకు తెలియంది ఉంది, వారసులు ఉండాలి కదా, లేకపోతే రాజ్యం ఎవరికి ఇస్తాం. నాకు సంతానం లేదు, దీని వెనకాల ఏదో శాపం ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది, దయచేసి కాస్త నాకు చెప్పండి అని రాముడు వశిష్ఠుడిని అడిగినట్టే, రాముడికి పూర్వుడు దశరథుడైతే, దశరథుడు తండ్రి అజమహారాజు అయితే, అజమహారాజు తండ్రి రఘుమహారాజు అయితే, రఘుమహారాజు తండ్రి దిలీపుడు. ఆయన వెళ్ళి అడిగాడు. అప్పటి నుంచి వశిష్ఠుడే గురువు, ఆయనంత సీనియరో. ఆ దిలీపుడు అరణ్యంలో ఉండే వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు ఆయనకి ఇప్పుడు ఆయనకి పిల్లలు కలగడంతో ఈయనకేం పనండి. కానీ నీకే కోరిక లేదు, కానీ ఆయన అడిగాడు కదా, రాజు కదా, ఆయన దేశాన్ని పాలిస్తున్నాడు కదా, ఆయన ప్రశాంతంగా పాలించబట్టి కదా నువ్వు తపస్సు చేసుకోగలుగుతున్నావు, లేకపోతే రాక్షసులు యజ్ఞాల మీద దాడి చేస్తారు కదా. అందుకని రాజుకి ప్రతివాడు రుణపడి ఉన్నాడు. ప్రభుత్వాన్ని పరిపాలించే వ్యక్తికి మనం అందరము రుణపడి ఉన్నాం, వారి రుణం తీర్చుకోవచ్చు. ఎందుకంటే మన బాధ్యతలన్నీ వారు మోస్తున్నారు. ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, మనం తప్పించుకుంటామమ్మా, ముఖ్యమంత్రి తప్పించుకోగలడా? ఏం బాధ్యత లేదండి, రాడా అండి వెంటనే అంటారు. ఇక్కడ ఎమ్మెల్యే తప్పించుకోగలడా? రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన మనం తెలుగు చేసి మాట్లాడదామా? ఒక ఎమ్మెల్యేకి, ఒక మంత్రికి, ఒక ముఖ్యమంత్రికి ఉండేంత తలనొప్పి నాకు లేదండి, నేను నిశ్చింతగా ఉన్నాను. నన్ను ఎవడు అడుగుతాడు? కానీ వాళ్ళందరూ అడుగుతారు. మంచిది, వాళ్ళు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు, వారిని గౌరవించాలి. మనం వారిని గౌరవించాలి. మనకు పట్టణ సమస్యలు ఏవి వారికి పడతాయి. ఇప్పుడు పరిపాలనలో బాధ్యతగా ఉండేవాళ్ళు మనకంటే గొప్పవాళ్ళ కదా. ఖచ్చితంగా మన ఊరికి మాటలు చెబుతున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ. మనకి నిద్రాహారాలు పుష్కలంగా ఉన్నాయి, వాళ్ళకి అవి లేవు. అంచేత రాజకీయ నాయకులైనా సరే బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తిని మనం గౌరవించవలసిందే, అందులో సందేహమే లేదు. రాజకీయంలో ఉన్నారు కాబట్టి లోకు చేసి మాట్లాడద్దండి. రాజకీయం ఒక పవిత్రమైన రంగం. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, మేధావులు, మహానుభావులు, నిజాయితీ పరులు అందులోకి రావాలి. భారతదేశం బాగవ్వాలి, ఖచ్చితంగా భారతదేశం బాగవ్వాలి. ఎవడూ సాహసం చేయకపోతే ఆ రంగం ఎలా బాగుపడుతుందండి? మొత్తం మన దేశాన్ని పాలించిందంతా రాజులు. ఎలాంటి వాళ్ళు? ఇగో దిలీపుడు వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు లేరండి అంటే ఆయన వెంటనే ఏం చేశాడు తెలిసి, ఇందాక చెప్పుకున్నామే తపశ్శక్తి. ఆయన సమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు రఘువంశంలో కాళిదాసు వర్ణిస్తాడు. ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు అండి ఆయన ముఖం ఎలా ఉందంటే, సుప్తమీ నయవ కరదహ అంటాడు మహానుభావుడు కాళిదాసు. అర్ధరాత్రి 1 గంటకి చెరువులో చేపలు కూడా నిద్రపోయే సమయంలో చెరువంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో వశిష్ఠుని మొహం అంత ప్రశాంతంగా ఉందిట. అంత ప్రశాంత స్థితికి నువ్వు వెడితే ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గరికి వస్తుంది. మీకు త్వరలో అది రుజువు కాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సచ్, చాట్ జీపీటీ ఈజ్ సచ్.
ఈ ప్రక్రియలు ముందు బయటపడితే ముందు వచ్చేది అదేనండి ఖచ్చితంగా. ఏ సమాచారం కావాలన్నా వస్తుంది వెంటనే. అంటే ఎక్కడో అక్కడ రికార్డే లేకపోతే సమాచారం ఎలా వస్తుందండి? ఆ రికార్డ్ అయిన దాన్ని ఈవేళ యంత్రాల ద్వారా గ్రహిస్తున్నారు. కొన్ని వేల ఏళ్ల క్రితం నాది ఋషి జాతి తపస్సు ద్వారా ఆ సమాచారాన్ని మొత్తం గ్రహించారు. అది యోగ వాసిష్టం, అది రామాయణం, అది భారతం, అది సమస్త పురాణాలు. ఇవి విజ్ఞానం. అజ్ఞానం అని ఎలా అంటారు? ఆయన వెంటనే ఆ సమాధిలోకి వెళ్ళి అప్పుడు ఆయనకి ఏం చేశాడు? ఆయన లోపలికి వెళ్ళి మనకు అర్థమయ్యేలా చెప్పాలని ఈమెయిల్ పాస్వర్డ్ ఏదో ఉంటుంది, అలాగే dileepasantanam.com అని కొట్టాడు. మరి కారణం తెలియాలి కదా, ఆయనకేమీ సంబంధం లేదు దీంతో. కానీ ఆయన అడుగుతున్నాడు కదా, రాజు దగ్గర మనం తపస్సు చేసుకున్నాం. ఆయన ఏదో అడిగాడు, dileepasantanam-.com అని కొట్టాడు. వెంటనే దిలీప ఓ తప్పు చేసావయ్యా, నిజమే, శాపం అన్నాడు. అయ్య బాబోయ్ చెప్పండి అన్నాడు. నువ్వు 5 ఏళ్ల క్రితం దేవలోకానికి వెళ్ళావు, దేవేంద్రుడు పిలిస్తే సాయం చేయడానికి. అప్పుడు 3 నెలలు అక్కడే ఉండిపోయావు. సుదక్షిణాదేవితో వియోగాన్ని భరించలేకపోయావు. నువ్వు అంత ప్రేమిస్తావు కదా భార్యని, భార్య దూరంగా ఉండాలని నువ్వు భరించలేకపోయావు. వస్తూ పల్లెకి పోదాం, పారుణ చూద్దాం, చెలో చెలో అని దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు లాగా పాట పాడుకుంటూ వచ్చావు. ఆ కంగారులో వచ్చేటప్పుడు భార్య మీద ఉండే మమకారంతో, ప్రేమతో దారిలో ఉన్న కామధేనువుకి చూసి కూడా నమస్కారం చేయకుండా వచ్చావు. దీన్ని పూజ్య పూజ వ్యతిక్రమ అంటారు. మనం గురుపూడు భూమేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి మనం రిక్షాలో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా ఒక్కసారి దేవుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి, చేయకుండా వెళ్ళకూడదు. అది తప్పు, ఆ దేవుణ్ణి అగౌరవించినట్టు. రత్నాచలం కానీ ఇంకో ఎక్స్ప్రెస్లో, గోదావరి ఎక్స్ప్రెస్లో పెడుతున్నాం, అది అన్నవరంలో ఆగిందా లేదా నీకు అనవసరం. అన్నవరం రాగానే సత్యదేవా జనమహ అని ఒకసారి దండం పెట్టి, లేకపోతే ఆ పుణ్యక్షేత్రాన్ని అగౌరవించినట్టు. పూజ్య పూజా వ్యతిక్రమ. నువ్వు వచ్చే దారిలో కామధేను ఉందయ్యా, కామధేనువును నువ్వు కనీసం నమస్కారం కూడా చేయకుండా ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. నీకేదో భార్యను వెళ్ళి పలకరించాలనే తొందరలో నువ్వు వెళ్ళిపోయావు. ఏ వ్యామోహంతో నువ్వు వెడుతున్నావో ఆ వ్యామోహం ఫలించదు అని కామధేనువు శపించిందయ్యా అని వశిష్ఠుడు ఈ dileepasantanam.com ద్వారా చెప్పాడు విషయం. అది వెంటనే నాకు పరిష్కారం చెప్పండి అన్నాడు. ఆ కామధేనువుని మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలి ఎప్పుడు అంతే. తప్పుకి పశ్చాత్తాపం, వారి కాళ్ళు పట్టుకుని బతిమాలితే అది పోతుంది. అది కాకుండా పుణ్యక్షేత్రాలు తిరిగితే తప్పులు బావు. ఎవరికి మనం ద్రోహం చేసామో వారి కాళ్ళు అట్టుకోవాలి. నువ్వు కాశీకి వెళ్ళి మునిగితే కుదరదు ఇక్కడ. అప్పుడు కామధేనువు ఎక్కడుందంటే లేదు, ఇప్పుడు అది ఎక్కడో సత్రయాగంలో ఉంది, 100 ఏళ్ల యాగంలో ఉంది ఆ హోమధేనువు పాల కోసం. దాని కూతురు నందిని ధేనువు అని నా దగ్గర ఉంది, దాన్ని సేవించమంటే ఈ మహారాజు ఎంత గొప్పవాడంటే తక్షణం ఆయన మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి సుదక్షిణాదేవి సహా వశిష్ఠుని గోశాలలో ఉండి రాత్రి పగలు ఆ గోవుకి సేవ చేసి పేడ తీశాడమ్మా. మహారాజు పేడ తీశాడు. నా జాతి అటువంటిది, నా రాజులు అటువంటి వాడు, నా పరిపాలన అటువంటిది. ఏం మొహమాట పడ్డా ఆయన. సరిగ్గా 21 రోజులు ఆ వశిష్ఠుడు చెప్పిన ప్రకారం గోసేవ చెయ్యగానే మళ్ళీ ఇంటికి వెళ్ళగానే 6 నెలలు 2 నెలలు తిరగకుండా రాణి గర్భవతి అయింది. రఘుమహారాజు లాంటి మహానుభావుడు జన్మించాడు. మామూలు వాడు కాదు రఘుమహారాజు. గోసేవా ఫలం, అది కూడా మామూలు గోసేవ. తాను అపరాధం చేశాడు గోవుకి, అందుకని దాన్ని తిరగేసుకున్నాడు. మనం చేసిన తప్పుల్ని తిరగేసుకోవాలి. బండగా మొండిగా కక్ష వహించి నేను చేయలేదని మాట్లాడద్దు, దాన్ని పరిష్కరించుకోగలగాలి ఎక్కడికెక్కడ. మహారాజులే చేశారు ఆ పని. మనకే ఇది నా అసమీహితమేవాస్తి, నేను ద్వేషించేది కూడా ఏం లేదు. అందుకే ఆయన మహారాజు అడిగాడు, నేను చెప్పాను. అడగకపోతే చెప్పడుగా. అడగకుండానే వశిష్ఠుడే దిలీపుడి దగ్గరికి వెళ్ళి ఏమిటి ఇలా పరిపాలించగానే సరిపోయిందా, తర్వాత వాడు ఏమిటో ఆలోచించావంటే అప్పుడు వశిష్ఠునికి అనవసరపు జోక్యం చేసుకున్నట్టు అవుతుంది. నీ తపస్సు నువ్వు చేసుకోకుండా రాజుగారి పిల్లలు కూడా నీకెందుకు పని లేక. చాలామంది జ్ఞానులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు నన్ను మన్నింతురుగాక కాస్త మొక్కలు తెలిసిన వాళ్ళందరూ చేసే పని ఏమిటంటే అడగకుండానే చెప్పేస్తూ ఉంటారని. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బు, మళ్ళీ ఈ విషయాలు పేదవాళ్ళు ఎవరికి చెప్పారండి. అబ్బాయి వాళ్ళు ఏమి ఇయ్యరుగా. కాస్త ఇచ్చేవాడు ఎవడన్నా అంటే రాజుగారు మీకు అన్నీ బాగున్నాయి కానండి ఈ దోషం ఒకటి ఉంది, ఎందుకంటే ఆయన చేత మొత్తం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టించాలి విషయం అది. అందులో ఈయనకి 50 లక్షలు వస్తాయి. ఈయనకి బెదిరిపోతాడు, ఇక్కడ ఏదో అయిపోతుంది. ఏమైపోలేదు దానికోసం వచ్చి ఆయన 50 లక్షల కోసం వేసాడు ప్రణాళిక. మీకు అర్థం కాల. నాలిక చూడకూడదండి, వెనకాల ప్రణాళిక చూడాలండి. నమశివాయ. నాలికను బట్టి డబ్బులు ఖర్చు పెట్టకూడదు, వెనకాల ప్రణాళిక ఏముందో చూడాలి. అసలు నేను ఎందుకు చెబుతున్నాడు ఈ విషయాన్ని? అంతకంటే పేదవాళ్ళకి ఇస్తే ఆ డబ్బు 50 లక్షలు ఎంత ఉపయోగం అండి, ఎంతమందిని బాగు చేయొచ్చు.
అది చెప్పడం అదేదో చేసేయండి, ఇది ఏదో చేసేయండి, అది కూడా నైమిషారణ్యంలో చేసేయండి, మొత్తం 2 ఎకరాలు అమ్మయ్యారు ఇక్కడ. ఇంత చేస్తే ఏముండదు. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు వశిష్ఠుడు అలాంటి వాడు కాదు కాబట్టి అన్ని మైళ్ళ దూరం సుదక్షిణాదేవితో సహా వచ్చి ఆయన్ని అడిగితేనే తప్ప చెప్పలేదు ఆయన. అది వశిష్ఠుని యొక్క శక్తి. సమీహితమేవాస్తి నా అసమీహితమస్తి మే. నేను కోరేదంటూ ఏమీ లేదు, అలాగని నేను వద్దనేది కూడా ఏం లేదు. ఎవరన్నా ఏదైనా అడిగితే తప్పనిసరి వారి కోసం ఆ పని చేస్తాను.